నమస్తే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ విషయంలో మరొకసారి నోరు పారేసుకున్నాడు. చైనాని కూడా అన్నాడు. చైనా భారత్ నరక కూపాలు అని అర్థం వచ్చేటట్టుగా ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ని డొనాల్డ్ ట్రంప్ రీపోస్ట్ చేశాడు. అంటే తాను సమర్థిస్తున్నట్టుగానే మనకు కనబడుతోంది. అలాగే బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే జన్మతః అమెరికా పౌరసత్వానికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ముందు నుంచి వ్యతిరేకిస్తున్నాడు. ఈ విషయంలో కోర్టులు అడ్డుకట్ట వేసాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆసియా ఖండం నుంచి వచ్చి కేవలం అమెరికా పౌరసత్వం కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ బేబీని డెలివరీస్ చేస్తున్నారు, ఇక్కడే పిల్లలకి అంటున్నారు అనేటువంటి అర్థం వచ్చినట్టుగా కూడా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాడు. అయితే ఈ విషయంలో భారత్కి ఇరాన్ మద్దతు నిలిచింది. అసలు భారత్ గొప్పతనం నీకేం తెలుసు, ఇక్కడికి ఒకసారి వచ్చి చూడు, భారత్ సంస్కృతి ఏంటి, భారత చరిత్ర ఏంటి, ఇదంతా కూడా డొనాల్డ్ ట్రంప్కు తెలియదు అంటూ ఇరాన్ భారత్కి మద్దతు పలుకుతూ మాట్లాడడం జరిగింది. ఈ ఎపిసోడ్కు సంబంధించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో స్టూడియోలో ఉన్నారు రీసెర్చ్ జర్నలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. ఆదిత్య గారు నమస్తే. నమస్తే. డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎప్పుడు ఏం స్టేట్మెంట్ వస్తుంది, అతని స్టేట్మెంట్స్ని అతనే ఖండిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. సో తాజాగా చేసినటువంటి హెల్ అనేటువంటి మాట, నరక కూపాలు, చైనా భారత్ రెండింటిని ఉద్దేశించి ఏంటి అతను ఏం ఇండికేషన్ ఇవ్వదలుచుకున్నాడు, మెసేజ్ ఏం చెప్పదలుచుకున్నాడు? అంటే డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టర్మ్ వచ్చినప్పటి నుంచి మనకు తెలిసిన విషయం అండి. అండ్ జనవరి 2025లో కూడా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. దట్ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఉండకూడదు. దట్ ఇక్కడ ఎవరైనా సిటిజన్ అవ్వాలంటే, అంటే బై డిఫాల్ట్ ఎవరైనా పుట్టిన వెంటనే సిటిజన్ అవ్వాలంటే ఒక పేరెంట్ అనేది సిటిజన్ అయ్యి ఉండాలి. ఇట్లాంటివి కొన్ని ఏవో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పట్టుకొచ్చారు. చల్లలేదు. అది మెయిన్గా టార్గెట్ చేసేది ఏంటంటే ఇట్లా H1B వీసాస్ మీద, వాళ్ళ మీద డిపెండ్ అయ్యే H4 వీసాస్ అయినా, లేకపోతే L1 L2 ఇట్లా ఎక్స్చేంజ్ అంటే ఎంప్లాయీస్ మారేదాన్ని అయినా, లేకపోతే F1 అయినా అంటే స్టూడెంట్ వీసాస్ అయినా, వీటన్నిటి మీద కూడా ఏంటంటే ఎవరన్నా వచ్చి పిల్లలకంటే సిటిజన్షిప్ రాకూడదు అని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బలవంతంగా పెట్టే ప్రయత్నం చేశారు. అది ఎట్లాగోట్లా హోల్డ్ చేశారు. అందరు ఛాలెంజ్ చేసి అక్కడ ఉండే సివిల్ లిబర్టీస్ యూనియన్స్ వీళ్ళందరూ కలిసి అది ఛాలెంజ్ చేసి హోల్డ్ చేయించారు. సో అప్పటి నుంచి ఆయన అగ్రెసివ్గా ఏంటంటే సిటిజన్షిప్ కంట్రోల్ అవ్వాలి అనేది ఒక పాయింట్లోకి వెళ్ళారు. ఇన్ఫాక్ట్ ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఇప్పటి విషయం కాదు, అది 1868 అప్పటి నుంచి డిస్కషన్ మొదలైంది యూఎస్. 1868 రైట్, ఇట్స్ బీన్ మెనీ ఇయర్స్. అప్పటి నుంచి ఏంటంటే ఫస్ట్ ఏంటి, తెల్లవాళ్ళు మాత్రమే సిటిజన్స్, అక్కడ నేటివ్ అమెరికన్స్ కూడా సిటిజన్షిప్ లేదు, తెల్లవాళ్ళు మాత్రమే అక్కడ సిటిజన్స్. తర్వాత అరౌండ్ 1890s ఆ టైంలో ఒక చైనీస్ ఫ్యామిలీ వాళ్ళు అన్నీ వదిలేసుకొని, వాళ్ళు భాష కూడా మనం ఇంగ్లీష్లో మాట్లాడుకునే భాష అట్లా ఉంటే వాళ్ళ వల్ల ఒక కేసు ఒకటి జరిగింది, దట్ మాకు ఉండాలి సిటిజన్షిప్ అంటే. అప్పుడు ఎస్ అని చెప్పారు. తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత అరౌండ్ ఐ థింక్ 1900 ఎర్లీ 1900s అప్పుడు ఒక జపనీస్ అతను అడిగారు, నాకు సిటిజన్షిప్ కావాలి అంటే నీకు ఎందుకు ఇవ్వాలి అని అడిగారు. అంటే నాది కూడా తెల్లతోలే కదా, తెల్లతోలు కాబట్టి నాకు ఇవ్వచ్చు కదా అన్నాడు. అన్న వెంటనే అప్పుడున్న కోర్టు ఏమంది, దట్ తెల్లతోలైనా కూడా నువ్వు రేషియల్గా నువ్వు మా యూరోపియన్ కాకేషియన్ రేస్ కాదు కాబట్టి నీకు ఇవ్వం సిటిజన్షిప్ అన్నారు. దాని తర్వాత అరౌండ్ 1920s ఒక పంజాబీ అతను వెళ్ళాడు, ఆయన పేరు భగత్ సింగ్ టిండ్ అని. ఆ భగత్ సింగ్ టిండ్ వెళ్ళి ఆయన World War I వెటరన్ కూడా, 1913లో అట్లా యూఎస్కి వెళ్ళి ఆయన World War Iలో కూడా ఇన్ఫాక్ట్ అనేది ఏంటంటే యూఎస్లో ఫస్ట్ టైం ఎవరు పగడి వేసుకొని వార్లో వెళ్ళిన అతను ఆయన ఒకళ్ళు అమెరికాని డిఫెండ్ చేస్తూ వెళ్ళారు ఆయన. సో ఆయన వచ్చిన తర్వాత ఇంకా నాకు సిటిజన్షిప్ కావాలి, సిటిజన్షిప్ లేకపోతే నాకు రైట్స్ సమానంగా రావు, నేను ఇంత పోరాడిన దేశం కోసం అడిగితే ఆయన ఇదే అన్నారు, దట్ నువ్వు ఇండియన్ కదా నీకు ఇవ్వడానికి లేదన్నారు. అప్పుడు ఆయన ఏం చేశారు, ఆ జపనీస్ కేసులు పట్టుకొని అన్నారు, మీరు రేషియల్గా మీ రేస్ అయితే ఇస్తా అన్నారు కదా. మరి అప్పట్లో 20s ఏంటంటే ఆరియన్ థియరీ గట్టిగా నడుస్తుంది. అప్పుడు ఆయన ఏమన్నారు, ఇప్పుడు మీరు యూరోపియన్స్ ఆరియన్సే, మేము భారతీయులం కూడా మేము కూడా ఆరియన్సే, సో మేము కూడా ఆరియన్ కాబట్టి మేము తెల్లతోలు వాళ్ళమే, అట్లాగే మీరు కూడా అప్పర్ కాస్ట్ లోవర్ కాస్ట్ లాగా మీరు చేస్తారు, తెల్లవాళ్ళు నల్లవాళ్ళని చేస్తున్నారు, అట్లాగే మీరే అంటుంటారు కదా మేము కూడా అప్పర్ కాస్ట్ లోవర్ కాస్ట్ మేము కూడా అట్లా చేస్తామంటున్నారు కదా, ఇవ్వండి నాకు సిటిజన్షిప్ అని అడిగారు. సో అట్లా వాషింగ్టన్లో అపీల్ చేశాడు, రిజెక్ట్ అయింది. తర్వాత ఒరెగాన్లో అపీల్ చేశాడు, రిజెక్ట్ అయింది. ఫైనల్గా వచ్చింది మనకి న్యాచురలైజేషన్కి వచ్చింది. సో ఆ బెంచ్ మార్క్ తర్వాత ఏంటంటే చిన్నగా ఓపెన్ అప్ అయ్యారు, దట్ సరే వేరే వాళ్ళకు కూడా మనం బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఇవ్వాలి అనేది చిన్నగా వచ్చింది. అండ్ ఓన్లీ 1920s నేటివ్ అమెరికన్స్ కూడా అప్పుడే ఇవ్వడం మొదలుపెట్టారు సిటిజన్షిప్. ట్రంప్ వచ్చినప్పటి నుంచి చాలా వోకల్గా ఉన్నారు, దట్ ఆయన చేసేది ఏంటి, ఒక కన్జర్వేటివ్ వైట్ యూరోపియన్ క్రిస్టియన్సే ఎసెన్షియలీ వాళ్ళ అమెరికన్స్, మిగతా వాళ్ళు ఎవరు అమెరికన్స్ కాదు, అయిందేదో అయిపోయింది, కొత్త వాళ్ళు రానివ్వకు, ఇది ఒకటి ఉంది. సో ఇప్పుడు ఇది మైకిల్ సావేజ్ అని ఒక రేడియో జాకీ ఆయన రాసిన సావేజ్ నేషన్ అనేది ఒక ఆర్టికల్ లాంటిది, దాంట్లో ఇస్తూ ఆయన ఎట్లా రాశారంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఆపేసేయాలి, దీంట్లో ఇట్లా రకరకాల మంది వస్తున్నారు, పిల్లలను కనేస్తున్నారు, అండ్ ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, పూర్వీకులు మొత్తం ఈ ఇండియా నుంచి చైనా నుంచి అట్లాంటి హెల్ హోల్ నేషన్స్ నుంచి పట్టుకొస్తున్నారు. సో ఎసెన్షియల్లీ ఏంటంటే అక్కడ బ్రాండింగ్ ఎట్లా చేశారంటే ఇంత హెల్ అనమాట, మన ఇక్కడంతా దారుణము దరిద్రము, డర్టీ కంట్రీస్ అనే మీనింగ్ వచ్చినట్టు. ఇన్ఫాక్ట్ మీరు యూఎస్కి ఇప్పుడు ఎవరైనా యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా, ఇప్పుడు మన ఛానల్ చూసే వాళ్ళు కూడా దే షుడ్ యాక్సెప్ట్ వెదర్ దే లైక్ ఇట్ ఆర్ నాట్,
అట్ సమ్ లెవెల్ సటిల్ రేసిజం నడుస్తూనే ఉంటుంది అక్కడ. ఇక్కడ యూకేలో అక్కడ ఇంకా కొంచెం ఓవర్ట్గా ఉంటుంది కానీ రేసిజం, యూఎస్లో కొంచెం ఉంటుంది. వాళ్ళకి కొంచెం పద్ధతిగా అని అనకుండా అంటారు. కానీ ఇప్పుడు నేను గమనించిన దాంట్లో కూడా గమనించా కొన్ని రేసిస్ట్ టెర్మినాలజీస్ వాళ్ళు వాడటము, ఇండియాకి రిఫర్ అవుతూ నెగిటివ్గా కనోటేషన్స్ ఇవ్వటాలు, బ్రౌన్ పీపుల్ కంటే ఎక్కువ డర్ట్ గురించి. సో దానికి సరే టిక్ టాక్లో కూడా రకరకాల ప్రాపగాండాలు జరుగుతున్నాయి. టు సమ్ ఎక్స్టెంట్ నిజం కూడా మనం కూడా ఒప్పుకోవాలి దట్ సమ్ ఎక్స్టెంట్ క్లీన్లీనెస్లో వీటిలోనూ కొంచెం మనం సివిల్ సొసైటీ కొంచెం వెనకబడి ఉంది మిగతా దేశాలతో పోలిస్తే, కొంచెం వెనకబడి ఉంది. అది ఇప్పుడు వీ హ్యావ్ టు రైట్ నౌ ఇప్పుడు అంటే సరే పోస్ట్ 90s అట్లీస్ట్ పోస్ట్ 90s అంతా కొంచెం ఈ నిజం చెప్పాలంటే వాళ్ళతో వాళ్ళు మనకు హైజీన్ చెప్పడం ఏంటి వాళ్ళు, రైట్. సో నిజం చెప్పాలంటే కొంచెం పద్ధతుల్లో మనం కరెక్ట్గా ఉన్నా కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సివిక్ సెన్స్ డిస్పోజ్ చేయటాలు వీటన్నిటిలో కూడా కొంచెం మంది అన్ఫార్చునేట్గా అట్లా ఉంది. ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. సివిలియన్స్ అది చేస్తారు, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా డస్ట్బిన్స్ పెట్టదు, పబ్లిక్ బాత్రూమ్స్ పెట్టనప్పుడు ఏం చేస్తాం మనం. సో ఇట్స్ చికెన్ అండ్ ఎగ్ లాంటి ఇష్యూ. కానీ ఇక్కడ హెల్ హోల్ అని డైరెక్ట్గా అనడం, ఒక పర్సనల్గా అన్నాడు వదిలేయచ్చు అంటే అది ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆయన ఇది పెట్టడం, ఎస్పెషల్లీ వెన్ భారత్తో వాళ్ళు రిలేషన్ పెంచుకుందాం ట్రై చేస్తున్నారు, ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రాసుకుందాం ట్రై చేస్తున్నారు. సో దే ఆర్ ట్రైంగ్ టు ఇంక్రీజ్ ఎవ్రీథింగ్ అండ్ అట్లాంటి బ్రాండింగ్ చూపిస్తున్నారు. అఫ్ కోర్స్ రీసెంట్ టైమ్స్ ట్రంప్ సెకండ్ టర్మ్ నుంచి మళ్ళీ ఫ్లిప్ చేశాడు, మళ్ళీ మన మీద టారిఫ్స్ పెట్టడాలు ఇవన్నీ. బట్ మనమేం చూడాలంటే అక్కడ లోకల్గా ఉండే ఇండియన్స్ అందరూ కూడా ఎంతో మంది ఇప్పుడు సిటిజన్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎన్ఆర్ఐస్ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరం గమనిస్తే పాపం ట్రంప్ సెకండ్ టర్మ్ ముందర కూడా చాలా సపోర్ట్ చేశారు, రైట్. ఇంతకు ముందర మోదీ చేయలేనప్పుడు హౌదీ మోడీ అప్పుడు ఈ క్యాంపెయిన్ అప్పుడు కూడా సరే అప్పుడు బైడెన్ వచ్చినా కూడా, బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏమైంది, ఆ టైంలో అప్ కీ బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పడం ఇట్లా చాలా మంది సపోర్ట్లు కూడా చేశారు. సో అప్పట్లో ఏమనుకున్నారు, డెమోక్రాట్స్ చాలా భారత్కి అగేన్స్ట్గా చేస్తున్నారు కాబట్టి రిపబ్లికన్స్ కొంచెం ప్రోగ్ ఉంటారు అనుకున్నారు. కానీ దట్ డిడ్ంట్ వర్క్అవుట్. ఎండ్ ఆఫ్ ద డే రిపబ్లికన్స్ కూడా భారత్ కొంచెం వ్యతిరేకంగానే చేస్తున్నారు. ఎస్పెషల్లీ టారిఫ్ వార్లోకి వెళ్ళిపోవడం, ట్రేడ్ వార్లోకి వెళ్ళిపోవడం, కోవర్ట్ ఆపరేషన్స్, మన నార్త్ ఈస్ట్ సెపరేట్ చేసే కోవర్ట్ ఆపరేషన్స్ చేయడం, పాకిస్తాన్ ఇంకా దగ్గర తీసుకోవటం, పాకిస్తాన్ ఒకవైపు పీస్ మేకర్ అని చెప్పడం, రెండో వైపు భారత్ని హెల్ హోల్ అని చెప్పడం. సో మోదీజీ కూడా ఆయన చేసినటువంటి చాలా మటుకు డిప్లొమాటిక్ ఎఫర్ట్స్, ఇప్పుడు అదే ఆయన మీద వచ్చే విమర్శలు, దట్ మీరు అన్ని డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ చేశారు, మీరు అంత లొంగారు, అయినా కూడా వై ఇస్ ద యుఎస్ బిహేవింగ్ లైక్ దిస్, వై ఇస్ ద యుఎస్ ఓపెన్లీ ఇన్సల్టింగ్ అస్. అండ్ దానికి మన రెస్పాన్స్ కూడా చూడండి. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కొంతమంది ట్విట్టర్లో ఏమంటున్నారంటే దే గివ్ అ స్ట్రాంగ్ రెస్పాన్స్ అంటారు, కానీ నా అభిప్రాయం స్ట్రాంగ్ రెస్పాన్స్ అయితే కాదండి. ఏ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న నేషన్ కూడా అట్లా మరి రెస్పాన్స్ చేయదు. అట్లా రెస్పాన్స్ చేసిందంటే వేరే కారణాలు ఉంటాయి, అది కూడా మాట్లాడదాం. కానీ వాళ్ళు ఎట్లా రాశారంటే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కొంతమంది కమెంట్స్, అట్లాగే ఇక్కడ ఉన్న అంబాసిడర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మేము చూసాము. అండ్ ఈ వ్యూస్ అన్ని ఇట్ ఈస్ ఇన్అప్రాప్రియేట్ అండ్ ఇట్ ఈస్ ఇల్ ఇన్ఫార్మ్డ్ అండ్ ఇట్ ఈస్ ఆఫ్ పూర్ టేస్ట్. అంతే. సటిల్గా ఏదో రెస్పాండ్ అయింది కానీ ఘాట్ అయినటువంటి సమాధానం ఘాట్ కాదు. సో ట్విట్టర్లో బాగా ఘాట్ రెస్పాన్స్ ఏం కాదు. ఇది చాలా ఎక్స్ట్రీమ్ అల్ట్రా డిప్లొమాటిక్. ఇంత డిప్లొమాటిక్ వెళ్ళాల్సిన అవసరం ఏంటో వాళ్ళకి తెలియాలి. సరే దానికి పార్ట్ రీజన్ ఏమంటున్నారంటే ట్రేడ్ డీల్స్ చేయడానికి మన వాళ్ళు యూఎస్ లో ఉన్నారు, ట్రేడ్ డీల్స్ చేసుకుంటున్నారు, డిస్కషన్స్ జరుగుతున్నాయి. దానిపైన ఇది మనం చూస్తాం, ఒక డెలిగేషన్ ఉంది, రామ్ మాధవ్జీ, దత్తాత్రేయ హోసబలిజీ, వీళ్ళు కూడా యూఎస్ లో ఉన్నారు అక్కడ రైట్ నౌ. ఎస్. సో లాస్ట్ 2-3 డేస్లో వాళ్ళు కూడా కొన్ని టాక్స్ ఇస్తున్నారు, అవి కూడా వీడియోస్ వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ అదొక విమర్శ వచ్చిన వీడియో ఇదే, దట్ రామ్ మాధవ్జీ కూడా అన్నారు దట్ మీరు యూఎస్ ఇట్లా చేస్తున్నారు, కానీ ఎసెన్షియల్లీ మీరు చూడండి, మీరు వచ్చేసరికి మీరు ఇరానియన్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించండి అన్నారు, మేము ఒప్పుకున్నాము. రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించండి అన్నాము, మేము ఒప్పుకున్నాము. 50% టారిఫ్ అన్నాము, మేమేం ప్రొటెస్ట్ చేయలేదు. అయినా కూడా మీరు మీ ట్రీట్మెంట్ టువర్డ్స్ ఇండియా సరిగ్గా లేదు అనేది ఒక మాట అన్నారు. అన్నారు రామ్ మాధవ్జీ అన్నారు. అఫ్కోర్స్ అపోజిషన్ అది మీరు చూస్తే ఆన్లైన్ సోషల్ మీడియాలో అదే దానికి లాచ్ అయ్యారు అపోజిషన్, విపక్ష పార్టీలని. వాళ్ళు ఏమంటారు, ఓహో చూసారా ఒప్పేసుకున్నట్టు, మీరు ఒప్పుకున్నట్టు, మీరు యూఎస్ చెప్పడం వల్ల మనం ఇరాన్ ఆయిల్ వదిలేసుకున్నాం, రష్యన్ ఆయిల్ వదిలేసుకున్నాం అంటే మీరు ఒప్పుకున్నట్టే కదా వాళ్ళు పట్టుకున్నారు. బట్ ఎసెన్షియల్లీ డిప్లొమాటిక్ లెవెల్లో ఇది అందరికీ తెలిసిన విషయమే. కొంచెం బ్యాక్ స్టెప్ అయితే మనం తీసుకున్నాం వాళ్ళు చెప్పినప్పుడు. ఇన్ఫ్యాక్ట్ మనం ఓపెన్గా చెప్తుంటాం దట్ ఇది బైలేటరల్గా పాకిస్తాన్తో మాట్లాడి ఆపరేషన్ సింధూర్ ఆపామని. బట్ మళ్ళీ డిప్లొమాటిక్ ఛానల్స్ చాలామంది అనేది ఏంటంటే ఈ అక్కడున్న కిరాణా హిల్స్, నూర్ ఖాన్ బేస్ ఇవన్నీ అటాక్ అయినప్పుడు యూఎస్ఎస్ఎస్ కూడా డ్యామేజ్ అవడం వల్ల అందుకనే JD-1 ఫోన్ చేసి ఆపండ్ర నాయన అని అడిగాడు. దానివల్ల మనం కూడా కన్సిడర్ చేసామంటారు. సో ఎసెన్షియల్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ ఇంత మనము సకంబ్ అయ్యి, ఇంత డౌన్ అయ్యి, ఇంత కూడా సపోర్టివ్గా ఉన్న తర్వాత కూడా ఇంత ఇన్సెన్సిటివ్ స్టేట్మెంట్స్ని వాళ్ళ ప్రెసిడెంట్ పుష్ చేయడం అనేది దట్ ఈస్ అబ్సల్యూట్. మరి ఏం చెప్పాలి, అది పూర్ టేస్ట్ ఇల్ ఇన్ఫార్మ్డ్ అను. నేనైతే డైరెక్ట్గా స్టూపిడిటీ అని అంటాను. దట్ మిమ్మల్ని దగ్గర చేసుకుందాం అనుకున్న దేశాన్ని ఎందుకు అట్లా మీరు చేయదలుచుకుంటున్నారు? 30-40 years నుంచి ఒక మిషన్ నడుస్తున్నది, భారత్కి యూఎస్కి ఒక కొంచెం దగ్గరికి తీసుకురావాలి, ప్రో రష్యా స్టాన్స్ నుంచి ఒక నాన్ అలైన్డ్ న్యూట్రల్ స్టాన్స్కి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అది మరి ట్రంప్ ఇట్లా ఎందుకు చేస్తున్నాడు అనేది మరి ఆయనకి తెలియాలి. అయితే ఇక్కడ ఒక లెక్క ప్రకారము ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్
మన భారతీయులు అన్ని దేశాల వాళ్ళు ఉండొచ్చు, మన వాళ్ళు కూడా ఉండొచ్చు, సుమారు ఒక 7 లక్షల మంది వరకు అక్కడ అమెరికాలో ఉండొచ్చు అనేటువంటిది ఒక ఇది. ఇప్పుడు వాళ్ళందరినీ పంపించేయడం కోసం ఈ మాట అని ఉంటాడా, లేదంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదం ఏదైతే తీసుకున్నాడో ఇక్కడ ఉద్యోగాలు మా వాళ్ళకే రావాలి, అమెరికన్లకే రావాలి అనేటువంటి కాన్సెప్ట్ ముందు నుంచి మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు ఆల్రెడీ లీగల్గా వెళ్ళి కూడా అక్కడ సెటిల్ అయ్యి వివిధ రంగాల్లో, పర్టికులర్గా సాఫ్ట్వేర్ సర్వీసెస్ వివిధ రంగాల్లో చేస్తుంటాడు. వీళ్ళని కూడా నెమ్మదిగా తగ్గించేసి ఈ విధంగా హ్యూమిలియేట్ చేస్తే వాళ్ళే వాళ్ళ దేశానికి పోతారులే అనేటువంటి ధోరణితో ట్రంప్ మాట్లాడుతున్నాడు. రెండు ఉన్నాయి అక్కడ. కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ 2 పాయింట్స్ కరెక్ట్ అండి. దీంట్లో యాడ్ ఆన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏఐ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ, రైట్? ఇప్పుడు మనం చూసినట్టు ఆరకల్ వాళ్ళు 30,000 మందిని ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పారు. దాంట్లో ఇండియాలోని ఇండియన్ 12,000 మంది. అట్లాగే ఇప్పుడు వేరే కంపెనీస్ కూడా మేజర్ లెవెల్ లే ఆఫ్స్ మొదలవుతున్నాయి యూఎస్లో, రైట్? కొన్ని కంపెనీస్ అయిపోయింది కూడా, చేసేస్తున్నారు లే ఆఫ్స్, లెఫ్ట్ రైట్ చేస్తున్నారు. అంటే కంపెనీస్ తీసుకుంటున్న డెసిషన్స్ లేకపోతే కంపెనీస్ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళెందుకు ఇంకా ఆటోమేటిక్గా ఇంకా డబ్బులు ఇంకా సేవ్ చేసుకోవాలి కదా. సో ఎనీవే అది ఉంది. కానీ ఇది ఉన్నప్పుడు ఏమవుతుందంటే టెక్నికల్ ఎక్స్పర్టీస్, స్కిల్స్, తర్వాత కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఇండియన్స్కి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు యూఎస్ బేస్డ్ అక్కడ వైట్ యూరోపియన్ వాళ్ళని ఎప్పుడైనా చూస్తే 10 to 5 అంటే 10 to 5 అంతే, వస్తారు కూర్చుంటారు, 5 కల్లా అవుట్, మధ్యలో 2 సిగరెట్ బ్రేక్లు ఉంటాయి మధ్యలో. ఎవరైనా ఇంటర్నేషనల్గా వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా అడగండి, ఎవరైనా అదే చెప్తారు. దట్ వాళ్ళు వస్తారు, కరెక్ట్ టైం టు టైం ఉంటారు, టైం కల్లా వెళ్ళిపోతారు, ఎక్స్ట్రా వర్క్ చేయరు, నో నథింగ్ డూయింగ్. సాటర్డేస్ అంటే ఫోన్లు కూడా వద్దు, ఇంకా టచ్ చేయకండి అంటారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా బిజినెస్ చేస్తుంటే, ఇప్పుడు నాకు ఎవరైనా భారతీయ క్లయింట్స్ ఎవరైనా ఉంటే సాటర్డే సండేస్ కూడా కాల్స్ జరుగుతుంటాయి, రాత్రి 12 గంటలకు కూడా అప్పుడప్పుడు పనులు చేస్తుంటాం వాళ్ళతో, తెల్లవారుజామున 6 గంటలు ఫోన్లు వచ్చి కొంచెం 10 గంటలకి ఇవ్వగలరు అడుగుతుంటారు. యూఎస్ నుంచి అట్లా కాదు, సాటర్డే సండే ఉంటే అసలు ఏం పని ఉండదు, హ్యాపీ కూర్చోవచ్చు మనం, హ్యాపీ కూర్చోండి, అప్పుడు కూడా పని చేస్తాం మనం, మండేకి చేయకుండా పని హాయిగా సాటర్డే చేసుకుని కంప్లీట్ చేస్తాం. అంటే ఇండియన్స్ భారతీయులు ఫ్లెక్సిబుల్ గా ఉంటారు, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది, రైట్? ఇన్ని అవమానాలను పడతారు, ఇది ఒకటి ఉంది బ్రాండింగ్, రైట్? ఇప్పుడు మీరు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనే పని చేస్తారు, తక్కువ వాళ్ళకంటే అమెరికన్స్, కానీ ఇప్పుడు యూఎస్ లో బాగానే గట్టిగానే సంపాదిస్తున్నారు. తక్కువకి ఇనిషియల్గా ఒప్పుకుంటారు కానీ తర్వాత బాగా ఎలివేట్ అవుతారు. దానివల్ల ఒక యావరేజ్ వైట్ పర్సన్ కంటే యావరేజ్ ఇండియన్కే సాలరీ ఎప్పుడైనా ఎక్కువ ఉంటుంది. కానీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో మీరు చూసుకుంటే యూఎస్లో ఎస్టిమేట్స్ చెప్పడం దాదాపు 1.5 మంది పైన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్కడ ఉన్నారు ఇప్పుడు. దాంట్లో ఆ ఎస్టిమేట్లు ఏమంటారు, 7 లక్షల మంది భారత్ నుంచి వచ్చిన వాళ్ళు అంటారు. ఆ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా ఎట్లా అంటే 2 మెథడ్స్ ఉన్నాయి. ఒక మెథడ్ ఏంటంటే వాళ్ళకి ఎసెన్షియల్లీ వాళ్ళకి ఎగ్జిస్టింగ్ వీసా ఎక్స్పైర్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ వీసా వెళ్తారు, జాబ్ దొరకదు, తిరిగి రావడానికి ఒప్పుకోరు వాళ్ళు, అక్కడికి కూర్చొని ఏదో ఒకటి చేసి జాబ్ ఎట్లా కొట్లా రావాలని కూర్చున్నారు. అట్లా కొంతమంది ఉంటారు, వాళ్ళని డిటెక్ట్ చేయడం కూడా కష్టం. రెండోది ఏంటంటే బార్డర్ దాటి వచ్చేవాళ్ళు, రైట్? సో వాళ్ళు ఎట్లా వస్తారంటే 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ భారత్ నుంచి వాళ్ళు ఒక ట్రాన్సిట్ కంట్రీకి వెళ్తారు, యూఏ అవనివ్వండి, లేకపోతే రకరకాల టర్కీ అవనివ్వండి, ఇట్లా ఎయిర్పోర్ట్స్లో వాళ్ళు ఈ టర్కిష్ ఎయిర్లైన్స్ ఎక్కితే టర్కీ ఎయిర్పోర్ట్కి వెళ్తారు, ఎమిరేట్స్ ఎతిహాద్ ఎక్కితే యూఏఈకి వెళ్తారు. అక్కడి నుంచి వాళ్ళు సౌత్ అమెరికాలో వెళ్తారు, బ్రెజిల్ కన్నా వెళ్తారు, లేకపోతే బొలివియాకి వెళ్తారు, లేకపోతే మెక్సికో కాదు కానీ మోస్ట్లీ సౌత్ అమెరికాని, బ్రెజిల్ సైడ్ అటువైపు వెళ్తారు. అక్కడ నుంచి ఏంటి దీన్ని ఏమంటారంటే దీన్ని డన్కీ రూట్ అంటారు. సో అక్కడ నుంచి ఆన్ ఫుట్ దాటుకుంటూ వెళ్ళి పనామా కెనాల్ దాటుకొని ఫారెస్ట్ దాటుకొని మెక్సికో దాటి అక్కడి నుంచి ఎంటర్ చేయడానికి ట్రై చేస్తారు. కొంతమంది చనిపోయారు కూడా, అప్పుడు చాలా మంది చనిపోతారు. డ్రగ్ కార్టెల్స్ పట్టుకుంటారు, వాళ్ళని ఎక్స్టార్షన్ చేస్తారు, చంపేస్తారు, అడవిలో చనిపోయే వాళ్ళు ఉంటారు. ఇది కూడా ఇంట్రెస్టింగ్ సెన్సెస్ నేను ఇందాక చూస్తుంటే 2020లో ఇట్లా పట్టుకున్న వాళ్ళు ఆర్ రాదర్ లెట్స్ సే పట్టుకున్న వాళ్ళు అనొచ్చు, ఈ బార్డర్ దగ్గర దాటుతూ డంకీ రూట్ ద్వారా 2020లో 1000 మంది ఉంటే 2023 కల్లా 40,000 మందిని పట్టుకున్నారు. అండ్ 2024 కూడా దాదాపు 40,000 మంది ఇండియన్స్, కరెక్ట్, ఇండియన్స్, ఓన్లీ ఇండియన్స్ అక్కడ పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు అంటే ఇంతకు ముందర తక్కువ ఉండేది, ఇప్పుడు ఎక్కువ. ఎందుకు అయిందంటే 21 తర్వాత ట్రంప్ వచ్చాక అన్స్కిల్డ్ లేబర్ కదా, మిక్స్డ్ లేబర్. ఇన్ఫాక్ట్ మళ్ళీ మీరు డేటా చూస్తే మీకు మెజారిటీ దాంట్లో పంజాబీసే కనబడతారు, మెజారిటీ పంజాబీస్ తర్వాత గుజరాతీస్ ఉన్నారు, తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. బై ద వే అది లేరు అనుకోకండి, తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు చేస్తారో సరే, అంటే ఇప్పుడు జనరల్గా కంపెనీస్ త్రూలో వెళ్ళే వాళ్ళు, సాఫ్ట్వేర్ సర్వీస్కి వెళ్ళే వాళ్ళు, వీళ్ళందరూ ఒక పద్ధతిగానే వెళ్తారు. కరెక్ట్. ఇప్పుడు ఇలా ఈ అడ్డదారుల్లో రూట్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా వరకు అన్స్కిల్డ్ లేబరే ఉంటారు. అన్స్కిల్డ్ అనడానికి లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆ పంజాబీ వాళ్ళు చాలా మంది ట్రక్ డ్రైవర్స్, లాజిస్టిక్స్ పీపుల్. మరి ట్రక్ డ్రైవింగ్ మరి మీరు స్కిల్డ్ అంటారా అన్స్కిల్డ్ అంటారా నేను చెప్పలేదు. వైట్ కాలర్డ్ కాదు కానీ బ్లూ కాలర్డ్. కానీ ఎక్కువ శాతం ఇట్లా బ్లూ కాలర్డ్ వర్కర్స్ ఇట్లా ట్రై చేస్తారు. 40,000 మందిని పట్టుకున్నారు. దాంట్లో డిపోర్ట్ చేసినది ఇన్ఫాక్ట్ మీరు లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ చూస్తే డిపోర్ట్ చేసిన దాంట్లో ఒక 3,000 మంది కంటే ఎక్కువ డిపోర్ట్ చేయలేదు. దొరకట్లేదు కదా, దొరుకుతారు, డిటెన్షన్లో పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే లీగల్గా అప్లై చేస్తారు. ఏమంటారంటే మేము పొలిటికల్ రెఫ్యూజీస్, మమ్మల్ని అక్కడ భారత్లో ఏదో చేస్తారు, ఏదో ఒకటి చెప్పడమే. లాయర్కి ఒక 2,000 రూపాయలు, ఒక
$2,000 $3,000 ఇస్తే వాడు చేస్తాడు. సో తను ఏమంటాడు రాసేస్తాడు, ఒక స్టాండర్డ్ టెంప్లెట్ ఉంటుంది, మనకు కూడా తెలిసిందే, మన లాయర్కి వెళ్ళి స్టాండర్డ్ టెంప్లెట్స్ ఉంటాయి. సో వాళ్ళ టెంప్లెట్ ఏంటి, నేను పొలిటికల్ టార్గెట్, నేను అక్కడికి వెళ్తే నేను పొలిటికల్గా ఏమైనా చేస్తారు, అందుకనే రెఫ్యూజీగా వస్తున్నాను. ఎందుకంటే అక్కడ రెఫ్యూజీ బేసిస్ మీద కూడా వీసాస్ ఇష్యూ చేస్తారు యూఎస్లో. కానీ యూఎస్కి తెలుసు ఇవంతా నాన్ సెన్స్ అని మెజారిటీ తెలుసు, కానీ అదొక పద్ధతి. సో ఇప్పుడు ఏం చేయాలి, యూ హ్యావ్ టు ప్రూవ్ కోర్టులో దట్ వాళ్ళు తప్పు అని ప్రూవ్ చేయాలి. తర్వాత మళ్ళీ భారత్ కాంటాక్ట్ చేయాలి, మళ్ళీ భారత్ యాక్సెప్ట్ చేయాలి, వీళ్ళు మా సిటిజన్స్ తిరిగి ఇవ్వండి అని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే మీరు డిపోర్ట్ చేయగలరు. లేకపోతే ఏం చేసుకుంటారు, ఫ్లైట్లు ఇక్కడ వస్తారు, ఎయిర్పోర్ట్లో పడి ఉంటారు. మనం ఒప్పుకోవాలి కదా. సో ఈ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. సో దీనివల్ల ఆల్రెడీ ఇది ఒక బాయిలింగ్ పాట్ లాగా నడుస్తుంది, ఇంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రావటం ఏంటి. సో ఇదొక నడుస్తుంది. సో బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇండియన్స్ అనే కాదు, చైనా నుంచి కూడా వెళ్తుంటారు, అక్రాస్ ద వరల్డ్ వెళ్తుంటారు. కానీ ఇండియన్ కంట్రిబ్యూషన్ టు యూఎస్ చాలా ఎనార్మస్లీ హై ఉంటుంది. వాళ్ళు ప్రపంచాన్ని కంట్రోల్ చేసే టెక్ ఇండస్ట్రీ, ఏ టెక్ ఇండస్ట్రీ వాటిని కంట్రోల్ చేస్తున్నారు, చాలా మటుకు మన దేశం వాళ్ళే వెళ్ళి చాలా మటుకు డెవలప్ చేశారు, సీఈఓలు కూడా అయ్యారు, చాలా మటుకు హెల్ప్ చేస్తున్నారు, రైట్. బట్ ఎసెన్షియల్ ఇప్పుడు నేనేమంటానంటే అడ్వెంట్ ఆఫ్ ఏఐ వల్ల మారింది. ఇప్పుడు అవసరాలు తగ్గిపోయాయి, ఇంకంత అవసరం లేదు. ఇంతకుముందు సాఫ్ట్వేర్ సర్వీసులు కావాలి భారత్ నుంచి, ఇప్పుడు సాఫ్ట్వేర్ సర్వీస్ మీ దగ్గర అక్కర్లా. ఇప్పుడు మీకు గూగుల్ది ఒక టూల్ ఉంది, యాంటీ గ్రావిటీ అని టూల్ ఉంటుంది. ఇప్పుడు చాట్ జీపీటీలో కోడ్ అడితే కోడ్ ఇస్తుంది నాకు. మామూలుగా యాంటీ గ్రావిటీకి వెళ్ళి నేను ప్రాంప్ట్ రాస్తే నాకు కోడే కాదు, ప్రతి కోడ్ని ఒక ఫైల్ చేసేసి ఫైల్స్ అన్ని లింక్ చేసి నీట్గా అప్లికేషన్ మొత్తం ప్యాకేజ్ చేసి నాకు ఇచ్చేస్తుంది. సో మామూలుగా ఒక 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ప్రాజెక్ట్ ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్తో చేయొచ్చు నేను. సో ప్రాంప్ట్తో ఒకటి అయిపోయిన తర్వాత సరే దానికి 2-3 స్కిల్డ్ వాళ్ళు ఉండి కొంచెం చిన్న కరెక్షన్స్ చేయటాలు, అప్డేట్స్ చేయటాలు ఇవన్నీ వాళ్ళు చేసుకుంటారు, రైట్. ఆ లెవెల్కి వచ్చేసింది ఇప్పుడు ఏఐ. సో దానివల్ల న్యాచురల్గా ఏంటి, ఇప్పుడు కూడా అక్కడ భారతీయులు ఉంటే ఆ కాంపిటీషన్ యూరోపియన్స్ తట్టుకోవటం అంటే తెల్లతోలు వాళ్ళు తట్టుకోవడం వాళ్ళ వల్ల కాదు, ఇది కంపీట్ చేయడం. సో న్యాచురల్గా ఏం చేయాలి, ఎలినేట్ చేయాలి, హ్యూమిలియేట్ చేయాలి, చేయడం వల్ల తిరిగి వచ్చేసేయాలి. సో ఇన్ఫాక్ట్ అట్లాగే ఇప్పుడు సర్వేలు కూడా అంటే ఎన్ఆర్ఐస్ ఒక 40% మంది తిరిగి వచ్చేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. అఫ్కోర్స్ ఆ 40% కూడా మోస్ట్ లైక్లీ సిటిజన్షిప్ ఉండకపోయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. సో అవును, ఇది ఈ మధ్యన ఒక ఆర్టికల్ కూడా వచ్చింది, అంటే అక్కడ ఉన్నటువంటి భారతీయులు ఒక 40% ఎవడు పడతాడు ఈ బాధలన్నీ కూడా, ఇంత హ్యూమిలియేషన్ ఎందుకు, ఇంత అవమానం ఎందుకు, మన దేశం వెళ్ళిపోలేమనేటువంటి ఆలోచన వచ్చింది. ఇంప్లిమెంట్ చేయాలి, అది ఆలోచన వచ్చింది. ఎందుకంటే అది ఆలోచన వచ్చినా కూడా సైలెంట్గా ఇంకో ఆలోచన ఏముంటుంది, ఏదో ఒకటి చేసి గ్రీన్ కార్డ్ ఈసారి తగిలితే బాగుండు, సిటిజన్షిప్ వచ్చేస్తే బాగుండు, లేదా పిల్లలు పుట్టేస్తే బాగుండు, ఇవన్నీ రకరకాల ఆలోచనలు కూడా ఉంటాయి, రైట్. సో బట్ సరే ఈ థాట్ ఇంక్రిమెంటల్గా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. అయితే ఆదిత్య గారు, ఇప్పుడు సరే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ విధంగా మాట్లాడాడు, చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాడు ఆయనకి అది అలవాటే. ఈ విషయంలో ఇరాన్ మనకి సపోర్ట్ చేయడము అంటే భారత్ గురించి మీకేం తెలుసు, చాలా మహోన్నతమైనటువంటి దేశాలు, అక్కడ కల్చర్ కానీ హిస్టరీ కానీ మీ అమెరికా మీరేంటి అనేటట్టుగా మాట్లాడారు. ఇరాన్ మనకి సపోర్ట్ చేయడం అంటే డిప్లొమాటిక్గా ఈ మధ్య చిన్న గ్యాప్ వచ్చింది, మన షిప్పుల పైన రెండు షిప్పుల పైన కాల్పులు జరిపారు, దానికి డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ఇరాన్ అలా మాట్లాడిందా, లేకపోతే నిజంగానే వీ హ్యావ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ ఇండియా అని చెప్పడానిక? అంటే డిప్లొమాటికల్గా జియోపొలిటికల్గా ఇండియాకి ఇరాన్కి దిస్ అన్ ఇంక్రెడిబుల్ రిలేషన్షిప్, మంచి రిలేషన్షిప్పే ఉంది. సరే ఇంకా రిలీజియస్ వైజ్గా పోలరైజేషన్ ఉంటుంది, అవంతా వేరు, బట్ డిప్లొమాటిక్గా గట్టి రిలేషన్ ఉంది. సో ఇప్పుడు మీరు అనే ఈ ట్వీట్ ఇది ఇరాన్ ఎంబసీ ఇన్ ముంబై. నిజం చెప్పాలంటే మన ఎంఈఏ వాళ్ళు చాలా సాఫ్ట్ రిప్లై ఇస్తే ఇరాన్ ఎంబసీ ఇన్ ముంబై వాళ్ళు భలే ఇచ్చారు రిప్లై. వాళ్ళు ఇచ్చిన రిప్లైని మెచ్చుకోవాలి, ఒక లైక్ అన్న కొట్టాలి అక్కడ. సో వాళ్ళు లిటరల్లీ ఒక రీల్ తయారు చేస్తారు ఓవర్ నైట్, ఎట్లా కూర్చొని తయారు చేస్తారు కానీ ఓవర్ నైట్. ఆ రీల్లో బ్యూటిఫుల్గా దట్ కమ్ టు ఇండియా టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఇస్, ఓకే టేక్ అ బ్రేక్ అన్నట్టు ట్రంప్కి ఇక్కడికి వస్తే కానీ ఒక 1 వే టికెట్ అన్నాడు, అది కూడా 1 వే టికెట్ తీసుకుని ఫస్ట్ ఇండియాకి వచ్చి మాట్లాడు అన్నట్టు ట్వీట్ రాసి దాంట్లో నీట్గా చక్కటి విజువల్స్తో రిప్లై మన వాళ్ళు ఇచ్చి ఉండాల్సిందేమో, ఇచ్చి ఉండాలి. అది ప్రభుత్వం నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు కాబట్టి ఇంకా ఇస్తే మరి. బట్ అదొకటి ఇవ్వడం తర్వాత ఇంకో ట్వీట్ కూడా పెట్టింది దట్ ఇండియాను ఇరాన్ ఇవి సివిలైజేషనల్ స్టేట్స్, అంటే మీకేం తెలుస్తుంది సివిలైజేషన్ అని చెప్పి ఇది కూడా ఒక ట్వీట్ చేసింది. సో ఒకటి నేషనల్గా ఏంటి, ఇరాన్ February 28 వార్ మొదలైనప్పటి నుంచి అన్ని విధానాలుగా వార్ మోడ్లో ఉన్నారు. ఒక వార్ మోడ్ ఇన్ఫర్మేషన్ ప్రొపగండా వార్ కూడా చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ప్రొపగండా వార్లో యూఎస్ కంటే 100% బెటర్ ఇరాన్ చేసే ప్రొపగండా వార్. సరే అది మిలిటరీ వైజ్ అవంతా పక్కన పెడదాం, రిజీమ్ చేంజ్ అవన్నీ పక్కన పెడదాం, కానీ ప్రొపగండా వార్ ఇస్ ఇంక్రెడిబుల్. సో దాంట్లోనే మంచిగా వెల్ లూబ్రికేటెడ్గా ఉన్నారు, దాంతోనే నీట్గా పెట్టారు వాళ్ళు ట్వీట్స్, పద్ధతిగా పెట్టారు. సో ఒకవైపు ఏంటంటే యూఎస్ని టార్గెట్ చేయడం, ట్రంప్ని టార్గెట్ చేయడం, రెండో వైపు ఏంటంటే మళ్ళీ రీఅఫర్మ్ చేయటం ఇండియాకి దట్ బాస్ జరిగాయి 2 షిప్స్కి జరిగాయి, వి అపాలజైజ్ ఫర్ దాట్. ఐఆర్జీసీ కమాండర్ ఎందుకు చేస్తారో వాళ్ళకి తెలియాలి, బుర్ర లేకుండా చేశారు వాళ్ళు. కానీ ఇవాళ న్యూస్ మళ్ళీ చూస్తే ఇవాళ ఒక షిప్ను మనం ఇవాక్యుయేట్ చేసాం, అక్కడ ఇరుక్కుపోయినటువంటి షిప్ని 1-2 ఇవాళ ఇవాక్యుయేట్ అయింది, హార్మోస్ దాటి తీసుకొచ్చాం, ఎటువంటి అటాక్ జరగల, ఐఆర్జీసీ కూడా ఏం అనలా. సో మొన్నటి ఇన్సిడెంట్ వల్ల అఫ్ కోర్స్ వీఆర్ అప్సెట్,
బట్ ఇవాళ వీ షుడ్ అక్నాలెడ్జ్ దట్ మేబీ ఇట్ వాస్ అ మిస్టేక్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ అలౌ చేశారు కదా షిప్స్ బయటకు రావడానికి అలౌ చేశారు విత్ క్రూడ్ ఆయిల్ లేకుండా కదా క్రూడ్ ఆయిల్. మధ్యలో కొంచెం యూఎస్ బేస్డ్ హ్యాండిల్స్ కొంతమంది ప్రొపగాండా కూడా పుష్ చేశారు. ఏమనంటే ఒక మ్యాసివ్ వెజల్ ఒకటి ఉంది, ఎంఎస్కే ఏదో పేరు ఉంటుంది. సో వాళ్ళు ఏమైనా దాని మీద ఇరానియన్ వాళ్ళకు వీడియో రిలీజ్ చేశారు. వాళ్ళు మాస్క్స్ వేసుకుని గన్స్ పెట్టుకొని వాళ్ళు చిన్న ఫాస్ట్ బోట్తో వెళ్ళి ఆ షిప్ని ఎక్కి టేక్ ఓవర్ చేసుకున్నారు. టేక్ ఓవర్ చేసుకుని అది ఆపేశారు. అది అప్పుడు వాళ్ళు ఏమంటే ఇది ఇండియన్ షిప్ని టేక్ ఓవర్ చేశారు అన్నారు. కానీ ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఏముందంటే అది ఇండియన్ షిప్ కాదు, అది ఇటాలియన్ షిప్. అది ఇన్ఫాక్ట్ అక్కడ మెటీరియల్స్ యూఎస్కి వెళ్ళే దారిలో ఉంది. సో అట్లాంటి ప్రాపగాండా చేస్తున్నారు. కానీ అంటే ఇరాన్కి కేపబిలిటీ ఉంది చేయాలనుకుంటే, నిజంగా అటాక్ చేయాలంటే, కానీ చేయలే. దే లెట్ ఇండియన్ షిప్స్ గో. సో ఇది మనం ఎక్నాలెడ్జ్ అనేది చేయాలి. బట్ ఓవరాల్ ఇన్ సమరీ మనం అనుకోవాలంటే కొంచెం ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇస్ రైట్. ఇల్ ఇన్ఫార్మ్డ్ అయితే కాదు డెఫినెట్లీ, రైట్. సో పూర్ టేస్ట్, డెఫినెట్లీ ఇది పూర్ టేస్టే. కానీ ఇల్ ఇన్ఫార్మ్డ్ అన్నారు. ఇట్ ఇస్ నాట్ దట్ యూఎస్ ఇస్ ఇల్ ఇన్ఫార్మ్డ్. యూఎస్కి ఉన్నంత ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఉందా ప్రపంచంలో? దే ఆర్ వెల్ ఇన్ఫార్మ్డ్. వాళ్ళు ఏం చేసినా పద్ధతిగా చేయటం, ఏం చేసినా పాకిస్తాన్ కొంచెం ఎలివేషన్ ఇచ్చి మనం తొక్కే ప్రయత్నం అనేది మాత్రం హ్యూమిలేట్ చేయడమే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి తోడు ఇరాన్ ఈ విధంగా స్పందించడానికి ఇంకొక కారణం కూడా ఉండవచ్చు. కారణం ఏంటంటే ఏప్రిల్ 19న అజిత్ దోవల్ గారు ఇక్కడ సౌదీ అరేబియా ట్రిప్కి వెళ్ళారు. 11th 12th జయశంకర్ గారు మారిషస్ వెళ్ళారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా వెళ్ళారు. మేబీ అప్పటికి షిప్పుల పైన అటాక్ జరిగిందో తెలియదు. కానీ అంటే మనం కూడా ఒక సిగ్నల్ ఇచ్చాం, మా షిప్పుల మీద అటాక్ చేస్తే మాతో శత్రుత్వం పెంచుకుంటే మేము కూడా అదే. ఎందుకంటే సౌదీ అరేబియా ఇప్పుడు వాళ్ళకి ఎనిమిటీ ఉంది కదా, శత్రుత్వం ఉంది కదా. సో మనం కూడా ఒక సిగ్నల్ ఇచ్చాం. సో ఇరాన్ కూడా దారికి వచ్చేసినట్టుగానే కనబడుతుంది. ఆ యాంగిల్ కూడా మనం తీసుకొని మేజర్లీ మనము వెళ్ళింది ఇవి అక్కడ ఉండే ఇంట్రెస్ట్ చూసుకోవడానికి. అఫ్కోర్స్ సౌదీ ఆయిల్ గురించి, ఖతార్తో ఎల్ఎన్జీ గురించి, యూఏతో కూడా ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్, ట్రేడ్ రిలేటెడ్ ఉంటుంది. బట్ ఎసెన్షియల్ కానీ మనం వాళ్ళకి చెప్పాము దట్ ఆ 2 షిప్స్ని కాల్చడం, సన్మార్ హెరాల్డ్, జగార్నా, ఈ రెండింటి మీద అది చేయడం వల్ల దేర్ విల్ బీ సీరియస్ కాన్సిక్వెన్సెస్ మాట అయితే అన్నాం. బట్ మనం ఎక్కువ యాంప్లిఫై చేయలేదు దానికి. ఎందుకంటే డిప్లొమాట్స్ ఇమీడియట్ గా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, ఇమీడియట్ గా టోన్ డౌన్ చేసుకున్నారు వాళ్ళు. కానీ యూఎస్ విషయం ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. వాళ్ళు అంటూనే ఉన్నారు మాటలు. మనం ఎందుకు గట్టి రెస్పాన్స్ ఎందుకో ఫర్ XYZ రీజన్స్ ఇవ్వలేకపోతున్నాం. వాళ్ళకి వచ్చేసరికి కూడా వాళ్ళు జస్టిఫై చేసుకుంటున్నారే కానీ వాళ్ళు కూడా ఏమి అపాలజెటిక్ గా అయితే లేరు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, చూడాలి ఏం జరుగుతుందో. మరి ఎంతమందిని పంపించేయగలుగుతాడు, మరి మన వాళ్ళ మైండ్ సెట్ ఏమైనా మారుతుందా? పర్టికులర్గా ఈ అక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడే గ్రీన్ కార్డ్ రావాలి, ఇక్కడ అమెరికా పౌరసత్వం కావాలని పట్టుపట్టుకొని కూర్చున్నటువంటి వాళ్ళు ఆ నాలెడ్జ్ ఇక్కడ వాడచ్చు కదా, మన దేశానికి వాడచ్చు కదా. అట్లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ కావాలి. చాలా బ్రాడ్ సబ్జెక్ట్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు. సరే, ఈ అంశానికి సంబంధించి, ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని, మీ అభిప్రాయాలను, సలహాలని, సూచనలు కూడా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారు, చర్చల ద్వారా కానీ, స్పెషల్ స్టోరీస్ ద్వారా కానీ, అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పొచ్చు. వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.